మమ్మల్ని బాయ్ నానా వెళ్ళిపో తల్లి అంటున్నారు. సరే మమ్మల్ని బాయ్. షూటింగ్ తప్ప అన్ని చేస్తున్నారు ఇక్కడ. అదే అమ్మ బాబాయ్ అండి. వాడేమని మాట ఇంటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలు. ఇంట్లో ఎట్లా కష్టపడతావు, ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలైజా. లెట్స్ బిగిన్ ది షో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ బాబాయ్ సెట్లో మేమేం చేస్తామో అంతా ఈ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే అమ్మ బాబాయ్లో నేను యాక్ట్ చేస్తున్నాను. అందులో నేను అమ్మ, నా కూతురు వచ్చేసి వృందా అనమాట. రీసెంట్గా సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 3 కూడా చెయ్యండి అని కింద రిక్వెస్ట్లు పెట్టారు, కమెంట్స్ పెట్టారు. సో మా డైరెక్టర్ గారు ప్లాన్ చేసి పార్ట్ 3 ఈ రోజు షూట్ పెట్టారు. పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మంచిగా వస్తున్నాయి ఎపిసోడ్స్, చాలా బాగా వస్తున్నాయి. మీరు అట్లా సపోర్ట్ చేయటం వల్ల మా డైరెక్టర్ గారు కొంచెం చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి తను ట్రై చేస్తున్నాడు. మేము కూడా మంచిగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఆ లొకేషన్ లో ఏమేం జరుగుద్దో ఈ రోజు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను లంచ్ చేసి షూట్ కి బయలుదేరుతాను. ఇప్పటి వరకు ఎవరైనా అమ్మ బాబాయ్ ఛానల్ చూడకపోతే వెళ్ళి చూడండి. మంచి కామెడీ బాగుంటుంది. చూసి మేము ఎలాంటివి కంటెంట్ చేయాలో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్లస్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక బెస్ట్ ఆఫర్ కూడా మా డైరెక్టర్ గారితో నేను అనౌన్స్ చేపిస్తాను. అదేంటో ఈ వీడియో మొత్తం చూస్తే మేము ఎండ్ లో మీకు రివీల్ చేస్తాము. ఇప్పుడైతే నాకు లంచ్ టైం అయింది, ఆకలి అవుతుంది, తినేసి మనం బయలుదేరుతాము. ఈరోజు నా లంచ్ వచ్చేసి మ్యాంగో రైస్ అండి. కొంచెం నైట్ రైస్ మిగిలితే మ్యాంగో రైస్ చేశాను. బ్రౌన్ రైస్, తోటకూర, ములక్కాడ ఫ్రై అనమాట. భోజనం చేసేసి నేను బయలుదేరిపోతాను అనమాట. ఇప్పుడు లంచ్ అయిపోయిందండి. నా బ్యాగ్లన్నీ సదురుకొని బయలుదేరుతున్నాను. మా వారు మంచి కూర్చొని టీవీ చూసుకుంటున్నారు. మమ్మల్ని బాయ్ నానా అంత క్యూట్ కింద కూర్చొని టీవీ చూసుకుంటున్నారు. వెళ్ళిపో తల్లి అంటున్నారు. సరే మమ్మల్ని బాయ్. ఇవి 2 నా షూటింగ్ బ్యాగ్స్ అండి. ఒకటేమో బట్టలు, ఒకటేమో మేకప్, జ్యువెలరీ అన్నీ అన్నమాట. నా పెట్రోల్ అయిపోయిందండి, 2 పుల్లలే ఉంది. పెట్రోల్ కొట్టించేసుకుందాము. మేడం డీజిల్ అమ్మ బాబాయ్ 2000 మేడం 0. ఓకే. నేను ఎప్పుడు ఇండియన్ పెట్రోల్ బంక్లో కొట్టిస్తాను. నాకు హెచ్పి భారత్లో కొట్టిస్తే ఎక్కువ పెట్రోల్ రాని ఫీలింగ్ ఉంటుంది అనమాట. మాకు నమ్మకం లేదు దొరా, అందుకనే నేను ఎప్పుడు ఇండియన్లోనే కొట్టిస్తాను. మా టీం అందరు ఇక్కడ భోజనం చేస్తున్నారండి. హాయ్ బృందా, నన్ను వదిలేసి మీరు అందరు తింటున్నారా? అంటే అది మా డిఓపి, క్యూట్ డిఓపి. మీకు ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తాను. హాయ్ డైరెక్టర్. హాయ్. ఏం తింటున్నారు? షవర్మా. టోనీ అలియాస్ విజయ్ అలియాస్ డైరెక్టర్. మా డైరెక్టర్ అండి. ఈ రోజు షూట్ నేనే ఏడి తన డైరెక్టర్. ఓకే, ఆమె చూపించొద్దంట. హాయ్ రిచర్డ్స్, ఎందుకు ఇంత ఫాస్ట్ గా వచ్చావు ఈ రోజు? తొందరగా స్టార్ట్ చేసావు షూట్, చెప్పవా? ఓ సూపర్. ఇది ఒకటి బాగా దొరుకుద్ది అందరికి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హీరో, హాయ్ హీరో. వి వాంట్ ఫేస్. ప్రేక్షకులు నీ ఫేస్ ని కోరుకుంటున్నారు. హాయ్ హీరో. హీరోయిన్. హీరో ఏం తింటున్నారు? చికెనా? కొంచెం కొంచెం తింటుండు. మా డైరెక్టర్ గారు డైటింగ్ అంట. అందరు డైటింగ్. రిచర్డ్ బ్రో, యూ ఆల్సో డైటింగ్? మీరు కూడా కానివ్వండి. సో నన్ను వదిలేసి వీళ్ళందరూ తింటున్నారండి. రోజు నేను కూడా తింటాను. ఈ రోజు నాకు ఆఫ్టర్ లంచ్ కాబట్టి ఇంట్లో తినేసి వచ్చేసాను అనమాట. నేను రెడీ నాన్న. మా డైరెక్టర్ చూడండి, బ్రేక్ లో కూడా నన్ను ఎంజాయ్ చేయనట్లే. చెప్పు నాన్న, చదువు. ఇప్పుడే తిన్నారు కదా నాన్న. మా ఇంకొక డిఓపి అండి, సిరీస్ కి, పాపం ప్యారిస్ సిరీస్ కి చేసిన డిఓపి చింతపర్తి. చూడటానికి డిఓపి లాగా ఉంటాడు కానీ అన్ని వేషాలు అపరిచితుడురా నువ్వు. ఏదో అనుకుంటారు అన్ని వేసాలంటే. అంటే యాక్టింగ్ చేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, హీరో లాగా ఉంటాడు, మెయింటెనెన్స్. నైట్లు మోసుకొని పోతా అంటాను. అలాంటివి చెప్పలే. మాకు స్క్రీన్ అని కనపడవు సార్. అవి మేము మాకు ముందే ఏం కనపడితే అవే చెప్తాము.
మంచి డిఓపి అండి, మంచి అబ్బాయి. గాడ్ బ్లెస్ యూ నాన్న, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. ఓకే, పిల్లలండి వీళ్ళందరూ కిడ్స్. మా బృందా చూడండి, ఆమెలాగా ఆమె చేసేసుకుంటుంది. ఎవరి పనులు ఎవరు తగ్గట్లేదు. కరెక్ట్ నాన్న, ఎవ్వరు తగ్గట్లేదు. షూటింగ్ తప్ప అన్ని చేస్తున్నారు ఇక్కడ. అదే అమ్మ బాబాయ్ అండి. వాడేమని మాట వింటలేట్రా, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. ఇంట్లో ఎట్లా కష్టపడతావు, ఇక్కడ రిలాక్స్ అవుతాను నాన్న. నేను కూడా రిలాక్స్ అవుతాను. వద్దు, నువ్వు రిలాక్స్ అయితే మనకు షూటింగ్ అవ్వదు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. చూసారా, అది మా డైరెక్టర్ స్పాంటనిటీ. హాయ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నా బ్లాగ్ లో నువ్వు కనపడ్డావు తెలుసా? మ్యామ్ బ్లాగ్ చేస్తున్నారు మా, అందులో ఇల్లు కూడా షూట్ చేసుకున్నారు. చూడాలన్నమాట అన్న బ్లాగ్ అన్నా కోటర్ దాకా ఇంట్లో పండాలి. బ్లాగ్ రా. స్క్రిప్ట్ వినటం అయిపోయిందండి, నిద్ర వస్తుందండి. భోజనం చేసి వచ్చా కదా, ఫుల్గా నిద్ర వస్తుంది, కానీ రెడీ అవ్వాలి. నెక్స్ట్ నాదే సీను, రెడీ అయ్యి వచ్చేద్దాం. రెడీ అయ్యి వచ్చేస్తానండి. మా టీం అంతా రెడీగా ఉన్నారు, కెమెరా, డైరెక్టరు, ఏడి అంతా రెడీ ఉన్నారు. ఇప్పుడు షార్ట్లోకి వెళ్తున్నాము. మా కూతురు ఆల్రెడీ రెడీగానే ఉంది. తల్లి స్టార్ట్ చేద్దామా, మొదలెడదామా? బాయ్ బ్రో. నాలుగు ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళక ఇంట్లోనే ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇండియా గోల్డ్ మెడల్ తెస్తాను వంటల్లో. నా ఈ వ్లాగ్లో అవుట్ఫిట్ నెంబర్ 2 అనమాట. ఈ డ్రెస్లో నెక్స్ట్ సీన్కి వెళ్తున్నాను అనమాట. నాకు ఈ అమ్మ బాబాయ్లో యాక్టింగ్ వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ చీర కట్టుకోవటం మాత్రం వచ్చిందండి. చూసారా ఎంత నీట్గా కట్టుకున్నా. ఇంతకుముందు అయితే నాకు చీరలు కట్టుకునేది వచ్చేది కాదు. సీరియల్స్ అయినా ఏమైనా షోస్ అప్పుడు మనకి హెయిర్ డ్రెస్సర్ ఉంటారు, కాస్ట్యూమర్ ఉంటారు, మేకప్ మ్యాన్ ఉంటారు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ వెబ్ సిరీస్లో మాత్రము ఎవ్వరు ఉండరు, అన్నీ మనమే అనమాట. సో డైరెక్టర్ చెప్పింది వినేసి యాజ్ డీజ్గా చేసేసేయాలన్నమాట. డైరెక్టర్ చెప్పింది విని యాజ్ డీజ్గా చేసినా చాలు, మనకి ఇంక యాక్టింగ్ అవసరం కూడా లేదు, ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే డైరెక్టర్కి ఆల్రెడీ ఒక విజన్ ఉంటుంది, ఇట్లే చేయాలి ఇట్లే చేయాలని చెప్తాడు కాబట్టి, ఆ మాడ్యులేషన్లో చెప్తాడు కాబట్టి మనం అట్లా చేసేస్తే సరిపోద్ది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అమ్మ బాబాయ్ వల్ల నాకు చీర కట్టడం వచ్చేసిందో. 4 o'clock షూట్ బ్రేక్ అండి. బ్రేక్లో కాఫీ తాగుతున్నాము. సేమ్ టైం వర్షం కూడా పడుతుంది. మేమంటే అమ్మలం కాబట్టి కాఫీ తాగుతాం, హీరోయిన్స్ కాబట్టి జ్యూస్ తాగుతాం. మెయింటైన్ చేయాలి కదా, ఇదంతా మేకప్. లేకపోతే ఆడపిల్లలు లాగుంటావు నువ్వు. మేకప్ అనేసరికి అక్కడ యాక్చువల్గా నేను నార్మల్ కాఫీ తాగుతాను, బట్ ఎక్కువ చికెన్ తినేస్తున్నాను, జ్యూస్ తాగుతున్నా. పింపుల్స్ వస్తున్నాయి చికెన్ తిని వీటికి, అందుకే మేడం వాటర్ మెలన్ జ్యూస్. అన్న థ్యాంక్ యూ నాన్న, కాఫీ తెచ్చి ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్న. ఓకే. మా అన్న ఏం తీసుకోవట్లేదు. హెడేక్ వస్తుంది మా అన్నకి. వీడియో తీస్తున్నాగా. వీడియో తీస్తున్నాయి కదా. మంచి పలకనామాటలు పంచ. మా షూట్లో వర్షం పడుతుందండి, ఎంత నీట్గా ఉందో వెదర్. క్లియర్ క్రిస్టల్. థర్డ్ అవుట్ఫిట్ అండి. ఇప్పుడు ఫంక్షన్ సీన్ అనమాట. నాకు అసలు రెడీ అవటం రాదు, కానీ ఏదో వేసుకున్నాను. బాగుందో లేదో కింద కమెంట్ చేయండి. బంగారు తల్లి, నువ్వు రెడీ అయిపోయావా? ఓకే, నీకేమైనా కావాలంటే అందులో పెట్టుకో. క్యూట్గా ఉన్నాయి. నీ ఫంక్షన్ డ్రెస్ ఇదేనా? నాకు ఇది నైట్ డ్రెస్ తీసుకోమన్నారు, నేను చూడాలి సూట్ వేసుకోమన్నారు. అవునా? ఏ బికారీ, ఇంకేం డ్రెస్ ఇప్పుడు? ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థ్యాంక్ యూ అనియా. నాకు అందుకే ఇష్టం రా నువ్వు అంటే. అదేంటి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతావు, ఎట్లా పిలిస్తే అట్లా పలుకుతావు. చూసావా, అది నీ మంచితనం ఏమన్నానో నాకు అర్థం కాదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి షూట్లో ఇట్లా వేషాలు వేస్తూ ఉంటామండి మేము. మా డైరెక్టర్కి ఈరోజు తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, అందుకనే అలా చేయట్లేదు, నేనే అలా చేస్తున్నాను. బృందా, ఇంతకుముందు హెయిర్ స్టైల్ కంటే ఈ హెయిర్ స్టైల్ తనకు సూట్ అయింది. వెనకాల తిరుగు ఒకసారి చూపి. బాగుంది నాన్న, నిజంగా. ప్రభాస్ మాకు తెలుసులేరా. కాదు, ఆ హెయిర్ స్టైల్ ఎవరు వేస్తారు? రామ్ చరణ్. రామ్ చరణ్ హెయిర్ స్టైల్ నాన్న, ట్రెండీగా బాగుంది, నీకు సూట్ అయింది. కేజీఎఫ్ యష్. అచ్చా హీరోలా ఉన్నావంట. ఏదైనా ఫ్యాన్స్ ఇచ్చే కిక్కే వేర్రా. సీన్ దొరుకుతుంది. ఏంటండి
కూతురు మా అల్లుడు అనమాట. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళిద్దరు ఉంటారు, బిఫోర్ మ్యారేజ్ మేమిద్దరు ఉంటాం అనమాట. సో డైరెక్టర్ గారు మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడి మన ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నవి ఏమైనా చెప్పరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ నేను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అండ్ మ్యామ్ ఛానల్ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే డైరెక్టర్ గారు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, సెట్ లో ఎవరు బాగా లేట్ గా వస్తారు? ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మేడం చూసారా, అందరు కలిసి మీ మీద చేస్తారు. ఎందుకు లేట్కి వస్తాను అంటే అండి, నాకు సంసారం ఉందండి, పిల్లలు మొగుడు బాధ్యతలు ఉన్నాయి. వీళ్ళకి ఎవ్వరికి ఏం లేవు. చక్కగా హాస్టల్లో బెల్ కొడతారు, పెట్టేస్తారు. రూమ్లో లేచి బ్రష్ చేయకుండా వచ్చేస్తుంది. అతను అంటారా ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి మమ్మీ అన్ని పెట్టి పంపించేస్తుంది. నాకైతే నేను అన్నీ చేసి మా అమ్మాయికి చేయాలి, మా అబ్బాయికి చేయాలి, మా ఆయనకి చేయాలి, అందరికీ చేసి నాకు కూడా నేను చేసుకొని మళ్ళీ షూటింగ్ కావాల్సినవి అన్నీ తీసుకుని వచ్చేసరికి ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. ఆ హాఫ్ అన్ అవర్ లేట్లో కూడా నేను వచ్చినా డిఓపి రాడండి. అదనమాట అండర్లైన్. నాకు పెళ్లి కాకపోయి ఉంటే నేను కూడా ఫాస్ట్గా వచ్చేసేదానండి. అంతే, ఒక్క హాఫ్ అన్ అవర్ అడ్జస్ట్ చేసుకోండి, ఏం కాదు. నేను చెప్పిన రీజన్ కూడా వ్యాలిడ్ అయ్యే ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ అడగండి డైరెక్టర్ గారు. బృందా, మన అమ్మబాబు ఛానల్లో మనం చాలా వీడియోస్ చేస్తాం కదా, అందులో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? అది యశ్వంత్ అనుకుంటా కదా, నేను వస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు యశ్వంత్ క్వశ్చన్. యశ్వంత్, బృందాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? టైంకి రాకపోతే నా ఫ్రెండ్ అందరికంటే లేట్ ప్యాకప్ నాకే అవుతుంది. అందరికంటే రాను, ఒక థర్డ్ సెకండ్ వస్తానండి. బృందా ఇప్పుడు నువ్వు అడుగున్నానా? అందరికి ఒక క్వశ్చన్. షూట్కి వచ్చి ఎక్కువ టైం పాస్ చేసేది ఎవరు? మా డైరెక్టర్ గారు. ఏడీకి ఇచ్చేస్తారు వర్క్ అంటే స్క్రిప్ట్ బలంగా రాసి పెట్టేస్తాడు. స్క్రిప్ట్ మీద కాన్ఫిడెంట్ సార్కి. ఆ ఏడీని కూడా డైరెక్టర్ చేయాలనే తపన, అంతే కదా? అంతే. నాతో పాటు నా కింద వాళ్ళు కూడా పైకి తీసుకోవాలన్న కోరిక, నా తపన అది. అంతేనా? చాలు. అప్పుడు నువ్వు బాగుపడతావు, వాళ్ళు బాగుపడతారు. అందులో తప్పేం లేదు. సెకండ్ క్వశ్చన్, యశ్వంత్ ఎప్పుడు ఎందుకు షవర్మానే తింటూ ఉంటావు? వేరేమైనా టేస్ట్ చేయొచ్చు కదా? ఎమోషన్, ఒక లవ్, ఎమోషన్ ఏం కాదు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను డైరెక్టర్ గారు. ఇప్పుడు ఈ అమ్మ బాబాయ్కి మా ఇద్దరినే చూస్ చేసుకోవాలని థాట్ నీకు ఎలా వచ్చింది? ఇదొక హఠాత్ పరిణామం. అదొక హఠాత్ పరిణామం. మిమ్మల్ని మాత్రం వాంటెడ్ గా తీసుకున్నాం, మీరే కావాలని. బృందా ర్యాండమ్ గా వచ్చింది, బట్ మీ ఇద్దరు పేరు బాగా సెట్ అయిపోయింది. సో నాకు ఇద్దరు బిల్స్ టైగర్. థ్యాంక్ యూ నాన్న. నిజంగా నీ స్క్రిప్ట్ లో దమ్ముంది కాబట్టి మేము బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. రీచ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేంటి విశేషం? యశ్వంత్ గురించి ఒకటి అడుగుతాను. ఏంటి అడగండి మేడం. అసలు ఏముందని అడగడానికి? పాపం యశ్వంత్ లో నాకు నచ్చేది ఏంటంటే, పాపం ఎవ్వరు ఏమన్నా ఏం పట్టించుకోడు, ప్రతిదీ పాజిటివ్ తీసుకుని అతని పని అది చేసుకుంటే. ఈ రోజు టేక్స్ ఎవరు ఎక్కువ తీసుకున్నారు? మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఏదో చేద్దామని ఏదో చేయడానికి ఏది చేయలేదు. యాక్చువల్గా ఈ బ్లాగ్ లో చెప్దాం అనుకున్నాను, కానీ మ్యామ్ సస్పెన్స్ గా దాచమన్నారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సో అందువల్ల ఈ ఎపిసోడ్ చెప్పట్లా, నెక్స్ట్ బ్లాగ్ లో కన్ఫామ్ గా చెప్తాను, నేనే రివీల్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్ లో ఈ బ్లాగ్ వచ్చిన కామెంట్స్ అండ్ అలాగే అమ్మబాబాయ్కి వచ్చిన కామెంట్స్, రెండింటిలో ఫన్నీ ఉన్న కామెంట్స్ చేసుకొని వాటికి రిప్లై మేము నెక్స్ట్ వీడియోలో ఇస్తాము. నెక్స్ట్ వ్లాగ్ లో మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. అదేంటో మీరు ఈ వ్లాగ్ మాది చూస్తేనే మీకు తెలుసు. వ్లాగ్ చూడాలి, మా ఎపిసోడ్స్ చూడాలి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మంచి కామెంట్స్ పెట్టండి, మీ కామెంట్స్ మేము చదువుతాం. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. కరెక్ట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ రోజు స్నాక్ ఆలు సమోసాకి మెయిన్ ఆలు మాత్రం వాడొద్దండి. ఏం మాట్లాడుతున్నావురా? చూసారు కదా ఎంత చప్పిగా అయ్యాను. చపాతీలు ఇక్కడే